కుంతీదేవి ఎవరు? కర్ణుడి జననం ఏ విధంగా జరుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కుంతీదేవి చిన్నప్పటి పేరు పృథ. ఈమె తండ్రి పేరు శూరసేన మహారాజు. శూరసేన మహారాజు మధురా నగరం యొక్క రాజు. శూరసేన మహారాజు స్నేహితుని పేరు కుంతీభోజుడు. ఈ కుంతీభోజునకు పిల్లలు లేరు. కాబట్టి శూరసేన మహారాజు పుత్రిక అయిన పృథను దత్తత తీసుకుంటారు. కుంతీభోజ మహారాజు దత్తత తీసుకోవడంతో పృథకు కుంతీ మహారాణి లేదా కుంతీదేవి అని పేరు వస్తుంది. కుంతీదేవిని కుంతీభోజ మహారాజు ఎంతో ప్రేమగా గారాబంగా ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తూ పెంచుకుంటారు. కుంతీదేవి అలాగే ఎన్నో సద్గుణాలతో పెరిగింది. ఇంటికి సాధు పుంగవులు వస్తే ఏ విధంగా సేవలను అందించాలో కుంతీభోజ మహారాజు చక్కగా నేర్పించారు. ఒకరోజు దుర్వాస మహాముని కుంతీభోజ రాజ్యానికి విచ్చేస్తారు. కుంతీ మహారాణి దుర్వాస మహామునికి ఎంతో వినయంగా సేవలను అందిస్తుంది. కుంతీ సేవలకు ప్రసన్నమైన దుర్వాస మహాముని, తల్లి కుంతి, నీకేం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు కుంతీ మహారాణి ఎంతో చక్కగా సమాధానమిస్తుంది. అదేమిటంటే, స్వామి, మీకు సేవ చేసుకునే భాగ్యం లభించడమే నాకు మహాభాగ్యం, నాకే వరము వద్దు అని అంటుంది. అప్పుడు దుర్వాస మహాముని, లేదు లేదు, నేను నీకొక వరం ఇచ్చి తీరుతాను, ఏం వరం కావాలో కోరుకోమని దుర్వాస మహాముని అడుగుతారు. అప్పుడు కుంతీదేవి, సరే స్వామి, నాకు ఏ వరం మంచిదని మీరు భావిస్తే అదే వరాన్ని ప్రసాదించమని అడుగుతుంది. అప్పుడు దుర్వాస మహాముని కళ్ళు మూసుకొని కుంతీదేవి జీవిత చరిత్రను ఒకసారి వీక్షిస్తాడు. అప్పుడు దుర్వాస మహామునికి అర్థమవుతుంది కుంతీ మహారాణికి భవిష్యత్తులో ఏది అవసరమవుతుంది అనేది. కళ్ళు తెరిచి దుర్వాస మహాముని అథర్వణ వేదం నుండి ఒక మంత్రాన్ని తీసి కుంతీ మహారాణికి ఉపదేశిస్తారు. తల్లి కుంతి, ఈ మంత్రాన్ని నీవు దీక్షగా శ్రద్ధగా ఏ దేవతను ఉద్దేశించి పారాయణం చేసినా, ఎప్పుడు పారాయణం చేసినా ఆ దేవత ప్రత్యక్షమై సంతానాన్ని వరంగా ప్రసాదిస్తాడు అని చెప్పి, ఇది నీకు భవిష్యత్తులో అత్యంత అవసరం అవుతుంది అని చెప్పి దుర్వాస మహాముని అక్కడి నుండి బయలుదేరతారు. తర్వాత కుంతీదేవి ఒకరోజు సూర్య భగవానునికి అర్ఘ్యం ఇస్తుండగా హఠాత్తుగా దుర్వాస మహాముని ఇచ్చిన వరం మంత్రం గుర్తుకు వస్తాయి. సూర్య భగవానునికి అర్ఘ్యం ఇస్తూ ఆయన్ని చూస్తూ ఆ మంత్రాన్ని పారాయణ చేస్తుంది. అప్పుడు సూర్య భగవానుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై, కుంతి, నీ మంత్రోచ్చారణ చేత నేను ప్రసన్నుడనయ్యాను, నీకు సంతానాన్ని వరంగా ఇస్తాను అని అంటాడు. సూర్యభగవానుడు ఈ విధంగా అనగానే కుంతీదేవి ఎంతో ఆందోళన చెంది, స్వామి, పొరపాటైంది, నీ వరాన్ని ఉపసంహరించుకోండి, దయచేసి ఈ వరాన్ని నాకు ప్రసాదించకుండా తిరిగి వెళ్ళమని అర్థిస్తుంది. అప్పుడు సూర్యభగవానుడు ఈ విధంగా అంటాడు, కుంతి, దుర్వాస మహాముని వరం వృధా కాదు, ఆయన ఇచ్చిన వరాన్ని వెనక్కి తీసుకోవడం నా తరం కూడా కాదు, కాబట్టి నీకు పుత్రుని వరంగా ప్రసాదిస్తున్నాను అని ఒక పుత్రుని వరంగా ప్రసాదిస్తాడు. అప్పుడు కుంతీదేవి ఎంతో విచారంతో, ఒక అవివాహిత అంటే పెళ్లి కాని అమ్మాయికి పుత్రుడున్నాడంటే అది ఎంత అవమానకరం, నా తండ్రి కుంతీభోజ మహారాజుకు తీరని తలవంపులు వస్తాయి, ఆయన పేరు ప్రతిష్టలు నాశనమవుతాయి, నేను ఆయన పేరు ప్రతిష్టలు నాశనం చేయలేను, ఆయనకు తలవంపులు తీసుకురాలేను అంటూ ఎంతో బాధతో విచారిస్తూ ఒక బుట్టలో ఆ బాలుణ్ణి పెట్టి నదిలో పడవేయడానికి వెళ్తుంది. కుంతీదేవి ఎంతో బాధతో ఆ పుత్రుణ్ణి ఒక బుట్టలో పెట్టి నదిలో వేస్తూ ఈ విధంగా ఆలోచిస్తుంది, ఈ పుత్రుణ్ణి రక్షించేవారెవరు, క్షేమంగా ఒడ్డుకు చేరతాడో లేదో అని ఆందోళన చెందుతుంది. సూర్యభగవానుడప్పుడు మళ్ళీ ప్రత్యక్షమై, కుంతీదేవి, ఈ బాలుని రక్షణకు నీవేమీ చింతించకు అని చెప్పి ఆ బాలునికి
కవచకుండలాలను ప్రసాదిస్తాడు. ఈ కవచకుండలాలను ప్రసాదించి వీటి శక్తితో బాలుడు ఎప్పుడూ క్షేమంగా ఉంటాడు. వీటి వల్ల బాలునికి రక్షణ చేకూరుతుంది అని చెప్పి ఆ బాలునికి కర్ణుడు అని చెప్పి నామకరణం చేస్తాడు సూర్యభగవానుడు. ఆ తరువాత కుంతీదేవి ఆ బాలుణ్ణి విడిచిపెడుతుంది. తర్వాత వీడియోలో మరొక కథనం గురించి తెలుసుకుందాం.